హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటో బొమ్మిడి చేపల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామనేది అనుకుంటున్నాను. ఈ బొమ్మిడి చేపల కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. ఇట్లా చేస్తే చాలా బాగుంటుందన్నమాట. నాకైతే ఇట్లా ఎండు చేపలు అంటే మస్తు ఇష్టం. ఎండిన రొయ్యలైనా కానీ ఇట్లా బొమ్మిడి చేపలు అయినా కానీ చాలా ఇష్టం అన్నమాట. సో చాలా డేస్ అయిపోతుంది తినక అని చెప్పేసి అయితే ఫైనల్లీ ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాలాగా మీలో ఎంతమందికి బొమ్మిడి చేపలు అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే బొమ్మిడి చేపలను అయితే తీసుకున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను అనమాట. ముఖ్యంగా ఇవి క్లీన్ చేయడానికి కాస్త టైం ఎక్కువనే పడుతుంది, బట్ ఇష్టంగా తినాలి అన్నప్పుడు కాస్త టైం ఎక్కువైనా కానీ ఇట్లా క్లీన్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఈ బొమ్మిడి చేపలకు ఆ తోకలు ఈకలు ఉంటాయి కదా, వాటిని ఇట్లా నీట్గా తీసేయండి. అన్ని చేపలకి ఇట్లా తీసేసి మరీ చిన్న పీసెస్లా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసామంటే సరిపోతుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఇట్లా కట్ చేసిన తర్వాతకి సాల్ట్ వాటర్లో వేసేసి ఈ బొమ్మిడి చేపల్ని 2-3 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేసి అయితే తీసుకోవాలి. అలా వాష్ చేయడం వల్ల నీచు వాసన లేకుండా బాగుంటాయి. వాష్ చేసిన తర్వాతకి కూడా కొన్ని వాటర్లో వేసానన్నమాట. ఏమైనా మట్టి ఇట్లా ఉంటే వెళ్ళిపోతుంది, అడుగుకి వెళ్తుందన్నమాట. సో ముందుగానే కాస్త నానబెట్టాను. అలాగే 1/2 kg వరకు టమాటోస్ అనేవి చిన్న ముక్కల్లాగానైతే కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా, ఇందులో పుదీనా ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయండి. నాకు ఎందుకో పుదీనా వేస్తే ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది అనమాట, అందుకోసమే తీసాను. అట్లనే కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చిలుకలు, అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ అనమాట. ఇట్లా ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి కర్రీ వండేటప్పుడు ఈజీ అయిపోతుంది. అందుకని చెప్పేసి అన్నీ రెడీగా పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేస్తున్నాను. మెంతులు వేయడం వలన ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ లైట్గా వేగిన తర్వాతకి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, కొంచెం పుదీనా. సో మనం వేసిన ఆనియన్స్ అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై కావడానికి ఒక 2-3 మినిట్స్ అయినా పడుతుంది. సో చూసారా, ఇక్కడ మంచిగా ఆనియన్స్ అనేవి అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇట్లా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని, ముఖ్యంగా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసి అయితే తీసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయినా కానీ ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులోకి బొమ్మిడి చేపలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏం లేకుండా చేపలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోండి. బొమ్మిడి చేపలు వేసినాక కూడా ఒకసారి ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ పాటైనా కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేయడం వలన మంచిగా బొమ్మిడి చేపలు వేగి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఒక 3 మినిట్స్ వరకు అయితే పచ్చితనం పోయి మంచిగా వేగుతాయి అన్నమాట. సో చూసారా, ఇట్లా వేగితే సరిపోతుంది. ఇట్లా వేగాయంటే మనకి కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసాను. అలాగే సాల్ట్ వేసుకోవాలి, 1.5 స్పూన్ వేసాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా బొమ్మిడి చేపలకైతే మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేస్తేనే బొమ్మిడి చేపలకి ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాతకి ఇందులోకి టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుందాం. సో చెప్పాను కదా, 1/2 kg టమాటో ముక్కలను అయితే వేసుకున్నాను అనమాట. నేను తీసుకున్న బొమ్మిడి చేపలకి ఈ టమాటోస్ కరెక్ట్గా సరిపోతాయి. సో టమాటోస్ వేసిన తర్వాతకి కూడా వన్స్ ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసి దీనిపైనుంచి మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా ఉడికించుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకున్నది అయితే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కాబట్టి నాకు అసలు అడుగు మాడడానికి ఛాన్సే ఉండదు. ఒకవేళ మీరు నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే మధ్యలో మూత తీసుకొని మరీ చెక్ చేయండి. నేను అందుకోసమే ఒకసారి మూత తీసి మరీ కలబెడుతూ చూపిస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు చూడండి, 10 నిమిషాల తర్వాతకి చూపిస్తున్నాను. మనకి
టమాటోస్ అనేవి చూడండి ఎంత మంచిగా మగ్గిపోయాయో. మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలంటే చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ధనియాల పౌడర్ అలాగే జీరా పౌడర్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించామంటే వేడి వేడి బొమ్మిడి చేపల టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.